హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. ఎవ్రీ సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ డిష్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మా అత్తయ్య స్టైల్లోని చేపల పులుసు ఎలా చేస్తారో వీడియోలో అయితే చూసేద్దాం. మా అత్తయ్య నాన్ వెజ్ కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అందులో చేపల పులుసు అయితే ఇంకా బాగా చేస్తారు. మనకి చేపల పులుసు కూడా బాగా తెలియాలి, లేకపోతే చేపలు ఈడిపోతాయి. ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆయిల్ మరగకుండా వేసేసాం అనుకోండి వేరే టేస్ట్ వస్తుంది, మరిగిన తర్వాత వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాత అయితే టమాటోస్ అయితే వేసుకోవాలి. చేపల పులుసుకి మనం ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి, టమాటోస్ ఒక 2-3 వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. ఒక పక్క టమాటోస్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఈలోపు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకుందాము. చేపల పులుసుకి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే బాగుంటుంది. మసాలా వచ్చేసి అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఈ 3 అయితే సరిపోద్ది. టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. చేపలు మార్నింగ్ తీసుకున్నాము కాబట్టి మార్నింగ్ చేపలు కడిగినప్పుడు ఒక స్పూన్ కారం వేసాము. ఇప్పుడు మన కర్రీకి ఎంత కారం పడుతుందో అంత కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. మనం చింతపండు పులుపు కూడా నానబెట్టుకుంటాం కదా, మసాలాలన్నీ వేసేసిన తర్వాత ముందు కొంచెం చింతపండు పులుపు వేయాలి, లేకపోతే ఫుల్గా తపాలాకి అడుగు పట్టేసినట్టు అయిపోద్ది. కొంచెం పులుసు చింతపండు వేసిన తర్వాత అయితే చేపలను అయితే వేసుకోవాలి. గరిటతో కాకుండా ఒక్కసారి చేతులతో అలా కలిపేసి మనం నానబెట్టుకున్న చింతపండు పులుపు అయితే వేసుకోవాలి. అంతే, ఇంకా ఎప్పుడు గరిటతో కలపకుండా ఓన్లీ జస్ట్ తపాలానే తిప్పుతూ ఉండాలి. ఇక్కడ చూసారా, లేకపోతే చేపలు చాలా ఫాస్ట్గా ఈడిపోతాయి, బాగోదు, టేస్ట్గా ఉండదు. బాగా పైకి కిందకి మరిగినంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి.